హాయ్ ఫ్రెండ్స్, ఈ ఇంటిలో ఈ ఇంటి లోపల ఏ గోడకి ఎంత కలర్ పట్టిందో తెలుసుకుందాం. ఈ ఇల్లు 2 బెడ్రూమ్లు మరియు ఒక కిచెన్, ఒక హాల్ కలిగి ఉంది. సో ఏ బెడ్రూమ్లో ఏ వాల్కు ఎన్ని లీటర్ల రంగు పట్టిందో తెలుసుకుందాం. ఏ డిజైన్ ఎట్లుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ఆరెంజ్ కలర్ అనేది ఆ ఒక్క గోడకు కేవలం 2 లీటర్లు పట్టింది. ఇక ఈ పక్క గోడకు అలాగే ఈ పక్క గోడలకు ఈ గోడకు మొత్తం కలిపి 6 లీటర్ల రంగు అనేది పట్టింది. సో దీనికి ఒకదానికి 2 లీటర్లు, ఈ మిగతా 3 గోడలకు కలిపేమో 6 లీటర్లు, మొత్తం కలిపి 8 లీటర్లు ఒక రూమ్లో పట్టింది. ఇక పైన సీలింగ్కి ఏమో మొత్తం వైటే ఉంది. ప్రతి రూమ్లో సీలింగ్కు వైటే వచ్చింది. సో ఆ ఫ్లవర్స్ అనేది గోల్డెన్ రంగు పెట్టాము. దానికి అది ఒక ½ కేజీ గోల్డెన్ కలర్ అనేది. ఇక బార్డర్లు ఇదేంటేమో బెడ్రూమ్లో రుద్దంగా మిగిలిన కలర్లని ఈ విధంగా డిజైన్ లాగా వేశారు. ఇవేమో డిజైన్ సెల్ఫ్స్. వీటికి కూడా ఈ గోడకు పెట్టంగా మిగిలిన రంగునే, ఆరెంజ్ రంగుని మిగిలిన రంగునే ఈ విధంగా పట్టీలాగా పెట్టిండ్రు. ఇది డిజైన్ సెల్ఫ్స్. నెక్స్ట్ ఇది కూడా టీవీ పెట్టడానికి ఉన్న సెల్ఫ్స్. దీనికి కూడా పట్టీలాగా పెట్టిండ్రు పింక్ కలర్ పెట్టిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎక్కడ వెళ్దామంటే కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లో ఎంత రంగు ఉందనేది తెలుసుకుందాం. ఈ కిచెన్లో కూడా పట్టీ చూడండి, చుట్టూ ఆరెంజ్ పట్టీ పెట్టిండ్రు. ఇక నెక్స్ట్ సెల్ఫ్లో కూడా అదే విధంగా ఈ గోడకేమో ఈ రంగు పెట్టేశారు. కిచెన్లో ఎంత రంగు పట్టిందంటే, ఈ కిచెన్లో ఎక్కువ టైల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇందులో కేవలం 4 లీటర్ల రంగు మాత్రమే పట్టింది. కిచెన్, ఈ దేవుని రూమ్ కలిపి కేవలం 6 లీటర్లు మాత్రమే పట్టింది. 4 లీటర్లు మాత్రమే పట్టింది రంగు ఇందులో, కిచెన్లో మాత్రం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దామంటే ఫస్ట్ బెడ్రూమ్ని చూద్దాం. ఇది బెడ్రూమ్లోకి వెళ్ళే మార్గం. 2 బెడ్రూమ్లో ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ ఉంది, ఇక్కడనేమో ఫస్ట్ బెడ్రూమ్. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. కొద్దిగా డార్క్ ఉంది కదా. ఇప్పుడు మనము ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఇందులో చూడండి ఏ విధంగా ఉందో కలర్. ఇందులో పింక్ కలర్ ఉంది. ఇక్కడ ఒక వాల్కి ఏమో 2 లీటర్స్ పట్టింది. ఇందులో కూడా సేమ్ ఒక గోడకు. ఈ గోడకు ఈ విధంగా నెమ్లీలు ఇట్లా డిజైన్ వేసినాయి. మన అట్లా ఈ విధంగా డిజైన్ మనం గోడకు ఇంకా డిజైన్ మంచి వేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్సే కానీ అవి. ఇది 2 లీటర్ల పింక్, ప్యూర్ పింక్ అనేది. ఇక్కడ లైట్ పింక్ అనేది ఇక్కడ మిగతా 3 గోడలకు పెట్టినాము. ఈ లైట్ పింక్ ఎంత పట్టింది అంటే ఈ 3 గోడలకు కలిపి 6 లీటర్లు. ఈ 6 లీటర్లు ప్లస్ ఈ ప్యూర్ పింక్ 2 లీటర్లు, మొత్తం కలిపి 8 లీటర్లు. ఇందులో కూడా 8 లీటర్లు పట్టింది. ఇక్కడ రుద్దినాక మిగిలింది కదా, అలాగే ఈ పట్టీ కూడా, ఈ సజ్జల పట్టీ కాడ, ఈ సెల్ఫ్ల పట్టీలకు కూడా ఇదే పెట్టినాం అట్లా ప్యూర్ పింక్ కలర్ మ్యాచింగ్ కానికే. ఇప్పుడు ఈ గోడకైతే ఏదైతే రంగు తీసుకుంటామో ప్యూర్గా, దీనికి లైట్గా మ్యాచింగ్ కానీ మిగతా గోడలకు అనేది కూడా తీసుకున్నాను అట్లా. పైన సీలింగ్ అయితే నార్మల్గా వైటే వచ్చేసింది అట్లా. ఈ బాత్రూంలో అవుతుందంటే మొత్తం టైల్సే ఉన్నాయి కాబట్టి ఇందులో ఎలాంటి రంగు పట్టలేదు. ఇక ఈ పైన సీలింగ్కి ఏమో వైట్ వేసినాం అట్లా. ఈ బాత్రూమ్ అనేది ఫస్ట్ బెడ్రూమ్కి మాత్రమే అటాచ్ అయి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనము సెకండ్ బెడ్రూమ్కి వద్దాం. ఇప్పుడు మనము వెళ్తున్నది సెకండ్ బెడ్రూమ్. ఇది చూడండి, ఇందులో ఏ కలర్ ఉందో ప్యూర్ బ్లూ ఉంది. ఇందులో ఈ గోడకు అనేది 2 లీటర్స్ ప్యూర్ బ్లూ పట్టింది.
2 లీటర్స్ ఈ గోడకు పట్టింది. మిగతా దీనికి మ్యాచింగ్ లైట్ బ్లూ అనేది మిగతా 3 గోడలకు 6 లీటర్లు పట్టింది. మొత్తం ఈ రూమ్లో కూడా 8 లీటర్ల రంగు అనేది పట్టింది అట్లా. ఓకే, దీనికి అంటే ప్యూర్ బ్లూ ఉంది కదా, ప్యూర్ బ్లూకు మ్యాచింగ్గా లైట్ బ్లూ మిగతాది ఈ గోడలకి ఎట్టేసాం అట్లా. ఎలా ఉంది చూడండి డిజైన్. పట్టీలు అంటే ఇట్లా సజ్జలో కూడా పట్టీ పెట్టేసాము. మంచిగా ఉందా? ఓకే, ఇది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ తలుపులు ఉన్నాయి కదా, ఈ తలుపులకు అలాగే ఈ కిటికీల యొక్క బాదులకు మొత్తం కలిపి 1.5 లీటరు వాటర్ పెయింట్ అనేది, వాటర్ కాదు ఆయిల్ పెయింట్ పట్టింది. సో ఇది కొద్దిగా చాక్లెట్ కలర్ ఉంది అనుకో. ఈ గ్రిల్స్కి ఏమో 1 లీటరు వైట్ పెయింట్ పెట్టేసాము. ఓకే, కిటికీలకు బాజులకు ఏమో 1.5 లీటరు, అట్లాగే ఈ బాజులో కూడా కలిపి మొత్తం కలిపి 1.5 లీటర్ ఏమో ఈ కలర్ పట్టింది, చాక్లెట్ కలరు. మిగతా వైట్ కలర్ ఏమో కేవలం గ్రిల్స్ కదా, అది కూడా ఆయిల్ పెయింటే తీసుకున్నాను కాబట్టి అది కూడా 1 లీటర్ పట్టింది. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ వేసినప్పుడు ఇది మాకు గుర్తుంటుంది అట్లా. మీరు కూడా ఎప్పుడైనా వేసినప్పుడు ఇది కొద్దిగా అవగాహన వీడియో లాగా ఉపయోగపడుతుంది. ఈ తలుపులకు సపరేట్గా మళ్ళీ 1 kg అనేది నూనె పట్టింది, ఆ పెయింట్ పట్టింది. 1 kg సపరేట్గా దీనికి. ఈ తలుపులకు కలిపి 1 kg, మిగతా ఈ కిటికీలకు కిటికీలో ఉన్న బాజులకు మొత్తం కలిపి 1.5 kg పట్టింది. 1.5 లీటర్ అనుకుంటా. ఇక నెక్స్ట్ గ్రిల్స్కి ఏమో 1 లీటర్ ప్యూర్ వైట్ పట్టింది. ఓకే, ఇప్పుడు మొత్తం మనం తెలుసుకున్నాం కదా. ఒకసారి స్పీడ్గా ప్రతి ఒక్క రూమ్ని మీకు చూపిస్తాను. ఓకే, ఇది తూర్పు మూత నుండి మనం లోనికి ఎంటర్ అవుతున్నాము లోపలికి. ఇది హాలు, ఇది కిచెన్, ఇదేమో దేవుని రూము. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నాము. ఇక్కడ మనము బెడ్రూమ్లకు ఎంటర్ అయ్యే ఎంట్రన్స్. ఇదేమో ఫస్ట్ బెడ్రూమ్. లైట్ పింక్ ఇదంతా. ఇది ప్యూర్ పింక్ అన్నట్లా. ఇది ఫస్ట్ బెడ్రూమ్ది. సీలింగ్ అయితే నార్మల్ వైట్. ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి అవుటింగ్ అవుతున్నాము, వెళ్ళిపోతున్నాం బయటికి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే ఈ విధంగా గోడకు ప్యూర్ బ్లూ అనేది కనిపిస్తుంది. డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా మిగతా 3 గోడలు చూస్తాను. ఇది కూడా లైట్ బ్లూ, కాకపోతే వెలుతురుకు ప్యూర్ వైట్ లాగా అనిపిస్తుంది. దీనికి కాంబినేషన్గా ప్రతి ఒక్కటి పట్టిని పెట్టినాం ప్యూర్ బ్లూ తోటి. సీలింగ్ అయితే వైట్. ఓకే, ఇదైతే రూమ్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.